ఎన్నో శక్తియుక్తులు కలిగిన గంధర్వుడు ఒక సామాన్య మానవుడి చేతిలో ఎలా ఓడిపోయాడు? అది కూడా ఒక గర్భ దరిద్రుడి దగ్గర. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ! ఇక కథలోకి వెళదాం. హలో ఫ్రెండ్స్! భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు ఓడిన గంధర్వుడు. ప్రగల్భుడు అనే గంధర్వుడొకడు భూలోకపు వింతలు చూస్తూ ఆకాశంలో తిరుగుతుండగా అతనికి ఒక అరణ్యంలో ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి చిరిగిన గుడ్డలతో బక్క చిక్కి ఉన్నాడు. ఒక పళ్ళ చెట్టు నుంచి రాలిన పళ్ళు ఏరుకుని తింటూ మధ్య మధ్య ఏ క్రూరమృగం నుంచన్నా ప్రమాదం రాగలదేమో అని దిక్కులు చూస్తున్నాడు. గంధర్వుడు ఆ గర్భ దరిద్రుణ్ణి చూసి జాలిపడకపోగా వాడికి తన లోకంలో ఉన్న ఐశ్వర్యాల సంగతి చెప్పి తనకు కల అపూర్వ శక్తులు ప్రదర్శించి వినోదించాలని బుద్ధి పుట్టింది. వెంటనే గంధర్వుడు ఆకాశం నుంచి ఆ దరిద్రుడు ముందు దిగాడు. దరిద్రుడు కంగారు పడిపోతూ, అయ్యా, నీ రూపం చూస్తుంటే మనిషివి కాదన్న అనుమానం కలుగుతున్నది. నువ్వెవరివి అని అడిగాడు. గంధర్వుడు తాను గంధర్వలోకం నుంచి వస్తున్నట్టు చెప్పి ఆ లోకంలో తాను అనుభవిస్తున్న సుఖాలను వివరించి, నీ పేరేమైతేనేం, నువ్వు గర్భ దరిద్రుడివి, నా పేరు ప్రగల్భుడు, అపూర్వ శక్తులు గలవాణ్ణి అన్నాడు. దరిద్రుడు ఆ మాటలకు చిన్నగా నవ్వి, అపూర్వ శక్తులన్నవి చెప్పి ప్రయోజనం ఏమిటి? నేనెప్పుడైనా చూశానా? ఆ శక్తుల ద్వారా నువ్వు చేయగల ఘనకార్యాలేవో చేసి చూపించు అని అన్నాడు. గంధర్వుడు కోపగించుకుని, అయితే ఏం చేయమంటావో చెప్పు. నువ్వు చెప్పినది చెయ్యకపోతే ఓడినట్టు అంగీకరించి నీకు సర్వ సంపదలు ఇచ్చిపోతాను. ఒకవేళ నువ్వు ఓడటం జరిగితే నిన్ను కుక్కగా మారుస్తాను అన్నాడు. దరిద్రుడు సరే అని దాపున ఉన్న ఒక చెట్టుని గంధర్వుడికి చూపుతూ, నీ అపూర్వ శక్తులతో దానిని ఏనుగుగా మార్చగలవా అన్నాడు. గంధర్వుడు వెంటనే ఆ చెట్టుకేసి చెయ్యి ఎత్తి ఏదో అన్నాడు. మరుక్షణం చెట్టు ఏనుగుగా మారి ఘీంకరిస్తూ అక్కడి నుంచి పారిపోయింది. ఆహా, అద్భుతం అంటూ దరిద్రుడు చప్పట్లు కొట్టాడు. గంధర్వుడు గర్వంగా చూస్తూ, ఇంకా ఏం చేయమంటావో చెప్పు అన్నాడు. దరిద్రుడు గంధర్వుణ్ణి తన ఇంటికి తీసుకుపోయాడు. అది ఒక చిన్న పూరి గుడిసె. దరిద్రుడు ఆ గుడిసెను అందమైన భవనంగా మార్చమని గంధర్వుణ్ణి అడిగాడు. గంధర్వుడు క్షణంలో దాన్ని మహాభవనంగా చేశాడు. దరిద్రుడు తన కుంటి తమ్ముణ్ణి గంధర్వుడికి చూపించి అతడికి కాళ్ళు వచ్చేలా చేయమన్నాడు. గంధర్వుడి శక్తి వల్ల ఆ కుంటివాడి కుంటితనం పోయింది. అది చూసి దరిద్రుడు తమ్ముడి భుజం ఆప్యాయంగా తడుతూ పెద్దగా నవ్వాడు. గంధర్వుడు కోపగించుకుని, ఇంతవరకు నువ్వు చెప్పినవన్నీ చేశాను. నీ వాలకం చూస్తుంటే ఇచ్చకపు మాటలతో నన్ను మోసగించి లాభపడాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నావు అని చిటికలో భవనాన్ని పూరి గుడిసెగా, తమ్ముణ్ణి అవిటివాడిగా చేశాడు. దరిద్రుడు బిక్కమొఖం వేశాడు. గంధర్వుడు మహదానందపడిపోతూ, నా అపూర్వ శక్తులతో నీవు కోరినవన్నీ చేశాను. నీవు ఓడినట్టే కదా! ఇప్పుడు నిన్ను కుక్కగా మార్చి నా లోకానికి పోతాను అన్నాడు. ఆ మాటలతో దరిద్రుడు తేరుకుని, అప్పుడే ఏమైంది? ఈ ఒక్క పని చెయ్యగలిగితే నువ్వు గెలిచినట్టే అన్నాడు. సరే, ఆ పనేదో త్వరగా చెప్పు అన్నాడు గంధర్వుడు. మరేం లేదు, నీ అపూర్వ శక్తులు ఉపయోగించి నేను నీలాగా, నువ్వు నాలాగా మారిపోయేటట్టు చెయ్యి అన్నాడు దరిద్రుడు. గంధర్వుడు 1, 2 క్షణాలు ఆలోచించి వణకుతున్న గొంతుతో, నేనే ఓడిపోయాను అని దరిద్రుడి పూరి గుడిసెను అందమైన భవనంగా మార్చి అతని తమ్ముడు అవుటితనాన్ని పోగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒకే ఒక సందేహం. అంతటి అపూర్వ శక్తులు గల గంధర్వుడు దరిద్రుడి ఆఖరి కోరికకు అలా ఎందుకు వణికిపోతూ తన ఓటమి ఒప్పుకున్నాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంత అపూర్వ శక్తులు గల గంధర్వుడు దరిద్రుడి చేతిలో ఓడిపోవటానికి కారణం అతనిలో బుద్ధి బలం తెలివితేటలు లేక కాదు, తాను గొప్ప తెలివిగలవాడననే అహంకారం. గర్భ దరిద్రుడిగా కనిపిస్తున్న మనిషి అమాయకుడు అన్న పొరపాటు అంచనా అతని ఓటమికి కారణమయ్యింది. దరిద్రుడి ఆఖరి కోరికే గంధర్వుడి అహాన్ని దెబ్బతీసి అతన్ని ఆలోచించేలా చేసింది. దరిద్రుడి కోరిక నెరవేర్చడం అంటే తన శక్తులన్నీ అతని పరం చేయడం అవుతుంది. అప్పుడు వాడు తనను కుక్కగా మార్చగలడు.
ఈ సంగతి గ్రహించిన గంధర్వుడు దరిద్రుడికి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి మారు పలకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ ప్లీజ్ హై బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.